వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యానికి తావే లేకుండా ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు జరిగేవి, పారదర్శకతతో జరిగేది. అప్పుడు ఎటువంటి గవర్నమెంట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మే ఆస్కారమే ఉండదు కదా, ఎందుకంటే ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్మిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ దుకాణాలను రద్దు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేవి, జనసేన పార్టీ కార్యకర్తలకైతే ఎవరైతే కూటమిలు వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళకన్నీ షాపులు వేలం పాట ద్వారా ఇచ్చారో ఎట్లా ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు కల్తీ మద్యం బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్ముతున్నారనేది గత వారం 10 రోజుల నుంచి వివిధ సందర్భాల్లో మీడియా ద్వారా మేము కూడా చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని మద్యం అనేది నియంత్రణ చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని కల్తీ మద్యం ఎక్కడ బెల్ట్ షాపులు తీసేస్తే అప్పుడు కల్తీ మద్యానికి అవకాశమే ఉండదు. ఆ కార్యక్రమం చేయాలి. మా ప్రభుత్వంలో ఏమీ లేని దానికి లిక్కర్ స్కామ్ అని చెప్పి అందరినీ అరెస్ట్ చేసి భూతత్వంలో చూపించే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఈ కల్తీ మద్యాన్ని నివారించేదానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దాని తరఫున మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం.